ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప సర్వదేవతాతీత స్వరూపుడు స్వామివారి పాదపద్మాలు ప్రణామం చేసుకుంటూ అందరికి సాయిరామ్ అండి. చాలా లేదు, ఒక 1 వీక్ అయింది నేను మీతో కలవక. కారణం ఉంది, కారణం లేకుండా నేను మాట్లాడకుండా కూర్చోను. మాట్లాడకపోతే నాకు నిద్ర పట్టదు కూడా. వితౌట్ స్పీకింగ్ ఐ కెనాట్ లివ్. అన్నం లేకపోయినా బతుకుతా, నిద్ర లేకపోయినా బతుకుతా. మాట్లాడకపోతే బతకలేను. దట్స్ మై వీక్నెస్. అయోధ్య రాముడి పుణ్యం అంటూ మేము మొన్న యాత్రలో డిస్కస్ చేసుకున్నాం. అంటే నేను నా ఇష్టం కొద్ది చెప్పుకొని పోతున్నానా రామాయణం, నిజంగా రామాయణంలో పాత్రలు బాగున్నాయని ఐ డిస్కస్ ఎట్ మై స్పిరిచువల్ ట్రిప్ అట్ అనకాపల్లి, వైజాగ్ అండ్ విజయనగరం అండ్ శ్రీకాకుళం. కొంతమంది డివోటీస్తో మాట్లాడాను. ఎందుకంటే నాకు ఏం చెప్పుకున్నా నాకు బాగుంటుంది. నాకు బాగుంటుంది కాదు, మీకు బాగుండాలి, స్వామికి బాగుండాలి. స్వామి నచ్చితే నాకు చాలు. సో తల్లేస్తా చాలా బాగుందండి. రామాయణంలో పాత్రలు ఇంత క్లియర్ గా మనం ఎప్పుడు రామాయణం చాలాసార్లు చదివామంటాం, ఏం చదివాం ఏం తెలియదు కూడా మనకి. అందుకని త్యాగండి అని చెప్తుంటారు ఎప్పుడు కూడా. ఒక్కోసారి రామాయణం చదువుతుంటే ఒక్కొక్క పర్యాయం ఒక్కొక్క రకమైన ఆలోచన సరళ క్రియేట్ చేస్తుంటారు. రామాయణం గొప్పతనమే అది. ఇట్ గివ్ సొల్యూషన్ టు ఆల్ ది ప్రాబ్లమ్స్ ఫర్ హ్యూమన్ బీయింగ్. మానవుడు ఎదుర్కొనే సమస్యలన్నిటికీ పరిష్కారము రామాయణ గ్రంథం ఉంటా. అటువంటి రామాయణంలో పాత్రలతో పాటు పురాణ పురుషులతో పాటు భక్తుల చరిత్రలు కూడా స్వామి narrated in 1971. 1971 సంవత్సరంలో స్వామి వివిధ సందర్భాల్లో చెప్పిన అంశాలు దాదాపు 20 సత్సంగాలు ఏం చెప్పింది. టుడే ఐ విల్ ట్రై టు కంక్లూడ్ దిస్ సబ్జెక్ట్. ఈరోజు మనం రామనామంతో జీవితాన్ని తరింపజేసుకున్న ఒక మహనీయుని గురించి స్వామివారు ఏం చెప్పారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన ఎవరో కాదు, తులసీదాస్. మేము మన విజయనగరంలో రామనారాయణం అనే ఒక అద్భుతమైన మందిరం చూసాం. చారి గారు తెలుసు, ఇంకెవరినో చూసిన వాళ్ళకు కూడా తెలుసు. అద్భుతమైన ఘట్టం అండి రామనారాయణం. చాలా బ్యూటిఫుల్ టెంపుల్. సాయంత్రం పూట చూడాలి. అది చాలా అద్భుతమైన లైటింగ్ ఉంటుంది. రామ బాణం టైప్ లో ఉంటుంది మందిరము. రామాయణం మొత్తం కూడా కళ్ళకు కట్టే విధంగా ఎవరు కథ చెప్పక్కర్లా, కింద చదవక్కర్లా, కింద రాశారు క్యాప్టెన్. అవి కనుక ఆ చిత్రాలు చిత్రీకరణ చూసుకుంటూ పోతే వీ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈ టోటల్ రామాయణ. అలా అయిన తర్వాత అద్భుతంగా ఒక ఆంజనేయ స్వామి ఉంటాడు, 60-70 ఫీట్ ఆంజనేయ స్వామి. ఆ యొక్క ఆంజనేయ స్వామికి సాయంత్రం 8 o'clock ప్రాంతంలో ఈ లేజర్ షోతో హనుమాన్ చాలీసా పారాయణము అద్భుతంగా చూపించారండి. మా అదృష్టం అండి అన్ని కూడా దర్శించే అవకాశం. ఎందుకంటే రామాయణం చెప్పుకుంటున్నాక మనం చాలాసార్లు కనుక మేము చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాం గబగబా. చిన్నపిల్లలు ఉంటే చక్కగా వాళ్ళకి చూపించుకుంటూ కళ్ళ కట్టినట్టుగా ఉంటుంది రామాయణం మొత్తం. అద్భుతమైన మాన్యుమెంట్ అనమాట రామనారాయణ. అటువంటి మహనీయుడు తులసీదాస్ గురించి స్వామివారు ఏం చెప్పారో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంతవరకు వీలైతే అంతవరకు వెళ్దాము. కోటేశ్వర గారు జాయిన్ కాలేదు సార్. ఓకే, లీవ్ హిమ్ టుడే, ఆయనకు అవకాశం లేదు. కృష్ణ కాదు, కృష్ణ వేరు కృష్ణ వేరు కారు. కృష్ణ అది, ఇది తృష్ణ. మృగతృష్ణ చిబిరి విషయమున తైలంబు చేయవచ్చు, తిరిగి ఏదో తృష్ణ వస్తుంది ఏందో అక్కడ. మృగతృష్ణలో నీరుని త్రాగవచ్చు. తృష్ణ సాకృతము చతురు. ఇక్కడ తృష్ణ పాపకర్మలను ప్రేరేపించు నారి.
ఆశలచే బాధింపబడు మానవునకు రామచరిత మానసమన్న అమృతంను పానము గావించిన పవిత్ర జీవి ఈ తులసిదాస్ అంటారు స్వామి. వాంఛ రహితుని మాత్రమే రాముడు వరించుననియు. ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సీతాదేవి మనం అక్కర్లా, అన్ని వదిలేసేటప్పుడు రాముడు పక్కన ఉన్నాడు. పొరపాటు అది కూడా వాళ్ళ మిస్. ఆ బంగారు లేడు రాకపోతే రావణాసుడు చచ్చేవాడు కాదు కదా. రావణాసుడు చంపబట్టానికే వచ్చింది రాముడు. రాముడిని చంపకుండా రామాయణం అయిపోతే ఎలా ఉంటుంది? సినిమా అయిపోయేటప్పుడు విలన్ పోవాలా, ఏ సినిమా అయినా సరే. వాంఛా రహితుని మాత్రమే రాముడు వరించుననియు, అట్టి వానినే తరింప చేయుననియు దిల్మేరామ్ హాత్మేకాం చెప్తున్నారు. హృదయమున రామనామమును నింపి కరముల కర్తవ్య కర్మల ఆచరింపమని ప్రబోధించాను. ఎవరు? తులసిదాసు అని స్వామి. ఆయన గురించి స్వామి చెప్తాను, స్వామి మాటలు అన్నమాట. అతని కీర్తనలో ప్రేమోన్మత్తము ప్రదర్శించను. ఉన్మత్తుడు అంటే తెలుసు, రకరకాల ఉన్మత్తత ఉంటుంది. దేనిలో ఉన్మత్తం కావాలో అది మన ఇష్టం అనమాట. నిన్న ఒకడు మంచిగా అలసిపోయి పడుకుంటే ఒక్కొక్కడు ఒక రకం అనుకున్నాడు. ఒకడు బాగా తాగి పడుకున్నాడు అన్నాడు, ఇంకోటి. ఒక్కొక్కరు డిఫరెంట్ రకాల ఉన్మత్తాలు ఉంటాయి ఈ కలికాలంలో. ఈయన మాత్రము అతని యొక్క కీర్తనలో, అతని యొక్క ప్రార్థనలలో ప్రేమోన్మత్తము ప్రదర్శించను. క్షణభంగురమైన ఈ కాయమును పోషణకై కాలమును దుర్వినియోగపరచక, చిక్కిన కాలమును చిత్తశుద్ధికై వినియోగించుడనియు, చిత్తశుద్ధి అవధూత స్థానమును అందించుననియు, విత్తము యమదూత ప్రాప్తి లభించుననియు గానం చేసింది. సార్ నేను మాట్లాడిన మీరు మాట్లాడగలరు సార్. ఇవాళ టుడే ఐ విల్ స్పీక్ ఫస్ట్. రామనామమును పానము చేశాను. అతడు రాసిన పవిత్ర గ్రంథము రామాయణము. సో తులసిదాస్ రాశారు కనుక ఇస్కాల్ తులసి రామాయణం అని పేరు. ఎవరు చదువుతారు అంటే, మీరు మహారాష్ట్ర పోతేట మహారాష్ట్రమున ప్రతి ఇంట దాని పారాయణం జరుగుతుండును. అంత అదృష్టవంతులు చూడండి. మన ఇంట్లో ప్రతి వాళ్ళ ఇంట్లో రామాయణం గ్రంథం ఉండాలండి. చిన్నదో పెద్దదో కావచ్చు. ఒక భగవద్గీత పుస్తకం ఉండాలి. హ్యాండ్ బుక్, గీతా మకరందం. ఈ మధ్య ఎవరో ఒక ఆవిడ గీతా మకరందం అన్నారు. చాలా పెద్ద పుస్తకం అమ్మా, మనం మొయ్యలేం. నెత్తిని పెట్టుకోవాలా. ఎంత అద్భుతంగా రాశాడు ఆ వ్యాసాస్త్రం ఆయన. మాట ఇచ్చినట్టు మనుజుండు నడిచిన మనిషి కాడు వాడు మహితుడగును. మనం చేస్తామంటేనే చెప్పాలండి. నోరుంది కదా నేడపేడ మాటలు చెప్పకూడదు. ఎస్పెషల్లీ సత్యత అంటే వేరే వాళ్ళు చెప్పొచ్చు అంటే వాళ్ళకి రిస్ట్రిక్షన్ లేవు. మనం అన్న కంట్రోల్లో లేకపోతే ఎట్లండి? వన్స్ యూ సే మస్ట్ డూ ఇట్. ఇప్పుడు నేను రేపు ఆదివారం 10 అమృత కలశాలు చేయాలనుకున్నాను. ఐ షుడ్ డూ ఇట్. చేయగలితే అని చెప్పాలా. మాట ఇచ్చినట్టు మనుజుండు నడిచిన నేను 4 నెలల క్రితం చెప్పాను వైజాగ్ వస్తా అని చెప్పి. ఐ డన్. మధ్యలో ఎన్నో సమస్యలు నాకు వచ్చినాయి. సమస్యలు వచ్చి నేను డ్రాప్ అయిపోవచ్చు. నేను పోతే నన్ను ఎవడు ఏం చేయలేదు. నేను మానలేదు కదా పోవటానికి. మరి ఎందుకంటే నేను వస్తాను, వాళ్ళు ఎదురు చూస్తున్నారు పాపం. అందుకని మాట మీద నిలబడాలని చెప్తారు స్వామి. ఎవడి మాట మీద నిలబడతాడంటే ఒక సెటైర్ తాగుబోతుడు అని మనం తాగమని చెప్పట్లా. తాగుబోతు మాట మీద నిలబడతాడట.
ఎవడో అన్నాడు అంతే చెప్పి మనం తాగకేరళ, మన నామపానం తాగొచ్చు. మాట ఇచ్చినట్టు మనుజుండు నడిచిన మనిషి కాడు వాడు మహితుడగును. మాట చెప్పినట్టు మనిషి నడువడేని మనిషి కాడు వాడు మృగమే. కానీ నిన్న కూడా సార్ ఒక మాట చెప్పాడు, నరకం ఎక్కడుంది స్వర్గం ఎక్కడుంది. చిన్న చిన్న కాన్సెప్ట్ లో ఉండి మనం ఎక్కడో అనుకుంటాం స్వర్గ నరకాలు ఎక్కడో ప్రదేశాల్లో ఉన్నాయి, టికెట్లు కొనుక్కోవాలి, 3 టైరా 2 టైరా, ఏ టైర్లో ఎక్కర్లేదు. హెల్ అండ్ హెవెన్ ఆన్ ది ఎర్త్ ఇట్సెల్ఫ్. ఈ భూమి మీద నరకం అనుభవించే వాళ్ళని చూస్తున్నాము, చూసాము కూడా, మనం కూడా అనుభవించాం కొన్ని సందర్భాలు. ఈ భూమి స్వర్గసీమగా భావించి అనుభవించే వాళ్ళు ఎంతో మంది కళ్ళ ముందే కనపడుతున్నాం, మనం అనుభవిస్తున్నాం. నో హెల్ అండ్ హెవెన్ సెపరేట్లీ అంటాడు మ్యాక్స్ వెబ్బర్, అమెరికన్ ఎకనామిక్స్. వర్క్ ఈజ్ వర్క్, వర్క్ ఈజ్ వర్షిప్, డూ హార్డ్ వర్క్, వర్క్ ఫర్ 24 hours, ఎర్న్ మోర్ మనీ. ఎంత పుస్తకంలో లేదు నాకు, ఎంఏ సోషియాలజీలో రికార్డ్ అయింది. మానవుని యొక్క పవిత్రత, మానవుని యొక్క కీర్తి మర్యాదలు, మానవుని యొక్క ఉన్నత స్థితి, 3 మాటలు వాడాడండి. నోరు మధ్య నేను 3 రోజులు చాలా జాగ్రత్తగా కంట్రోల్ గా ఉన్నాను. అనకాపల్లి మొదలుపెట్టి మరలా శ్రీకాకుళం నోరుందుగా ఎడాపెడా అయితే నన్ను విజయనగరం దాటించేవాళ్ళు కాదు పొలిమేరలో. మానవుని యొక్క పవిత్రత కావచ్చు, మానవుని యొక్క కీర్తి మర్యాదలు కావచ్చు, ఒక మానవుని యొక్క ఉన్నత స్థితి దేని మీద ఆధారపడిందంటే స్వామి ఒకటే మాట చెప్తున్నారు, డిపెండ్ ఆన్ అవర్ వర్డ్, మాటపై ఆధారపడి ఉన్నది. నేను చక్కగా మాట్లాడాను, అందరూ నన్ను చక్కగా రిసీవ్ చేసుకున్నారు. ఏది దొరికింది కదా నోరు జారానికి ఉంటే అక్కడే వాయించబడేసి వాళ్ళు స్టేజ్ మీద కేదాచెట్టు మెనగారు. మాటయే మానవునికి ప్రాణం అండి. ఆడి మాటకి ఎంత విలువ ఉంది తెలుసా మణి గారికి. ఈజ్ ద లీడర్ దేర్. అందరికంటే పెద్ద సారు సూర్యనారాయణ గారు, మా మణి గారు అండి. ఒక పెద్ద దిక్కులా చూశారండి. ఆ చూడటం మన ధర్మం. ఆ ముసలోళ్ళే అని పక్కన పెడితే వాళ్ళకేం కాదు, మనం విల్ ఫోర్గో. వీళ్ళు ముసలోళ్ళే అని పక్కన పెడితే నష్టపోయేది మనం అండి. కానీ అట్లా కాదు, వాళ్ళంతా మ్యారేజ్ అందరిలో పెద్ద దిక్కు వీళ్ళిద్దరు దంపతులు నాకు అనిపించారు అనమాట. అమ్మగారు ఇక్కడ చూస్తే ఇట్లా ఉందా, అక్కడ విజులు కొట్టిందని బాబు పెళ్ళిలో. అమ్మగారు విజులు కొడితే చెవులు పోయినాయి నాకు, పేదా చెట్టు మణికి. అంత యాక్టివ్ గా ఉంటుంది. ఆడ మాటే అట్లా ఉంటుంది అనమాట, అట్రాక్టివ్ గా. మాటయే మానవునికి ప్రాణం అండి. మాట తప్పినా ప్రాణం పోగొట్టుకున్నట్లే సత్యహరిశ్చంద్రుడు మనకి. ఈ మానవుని యొక్క మాటలకు ఖర్చు లేదు కానీ విలువ ఎక్కువ అంటున్నారు స్వామి. అంటే ఈ మాటలు మనం ఎప్పుడు వినలేదా అంటే చాలాసార్లు వినుండొచ్చు. స్వామి స్పీక్ అబౌట్ తులసిదాస్ ఎట్ వన్ టైం. పిల్లలకు చెప్తున్నారు మహనీయుల గొప్పతనం. ఎందుకంటే ఆదర్శవంతుల యొక్క విషయాలు చెప్పడానికే బాల వికాస్ గారిని తల్లి. ఈరోజు టైం లేదంటే ఇప్పుడు టైం లేకపోతే రేపు బాధపడాల్సి వస్తుందండి. బాల వికాస్ రాని అంటే టైం ఎక్కడుందంటాడు. అంటే వాడికి దెమ్సెల్స్ స్పాయిలింగ్ దే. ఒక్క గంట సేపు వారం రోజుల్లో మంచి విషయాలు వినడానికి టైం ఉండదండి. శోచనీయ స్థితిలో ఉన్నాము. ఈ మానవుని యొక్క మాటలకు ఖర్చు లేదు కానీ విలువ ఎక్కువ. ఇటువంటి విలువైన మాటను మానవుడు నిలుపుకున్నప్పుడే మానవత్వాన్ని సార్థకము గావించుకున్నవాడు అవుతాడు. తన మాటను తాను పోషించుకునే నిమిత్తమై జీవితమునే త్యాగము చేసి దివ్యత్వాన్ని అనుభవించి ప్రచారము గావించిన వాడే తులసిదాస్ అంటున్నాడు స్వామి. ఇతడు ఆత్మారాం దూబే తులసి అనే దంపతులకు విక్రమ శకము 1554లో పుట్టాడు. ఇసుకాలు విక్రమ శకము. సో మనకు తెలిసింది ఏంటంటే ఏడి క్రీస్తు శకము. విక్రమ శకం 1554 అయితే క్రీస్తు శకం 1493 సంవత్సరం శ్రావణ మాసము శుక్ల సప్తమి రోజు జన్మించారు మహనీయుడు. సామాన్యంగా
పుట్టిన బిడ్డ తక్షణమే డాష్ ఏం చేస్తుంది? డాష్ చెప్పండి. ఏడుస్తుంది. సూపర్ సార్. మీరు మీ దగ్గర పుస్తకాలు ఉన్నట్టున్నాయి, ఎవరు చెప్పట్లేదు. నేను చెప్పే మాటలన్నీ ఆలకిస్తున్నారు. నువ్వు ఎనీబడి సీ నేను చెప్పే మాటలు ఎక్కడన్నా దొరికినాయి? No, పుస్తకం sir. దొరికినా? No, sir. No, sir. నోబడి, ఎవరి దగ్గర లేదా పుస్తకం? నేను చెప్పాలిగా, పుస్తకం పేరు చెప్పుకుంటే ఈ పాటు సంపాదించుకునేవాళ్ళు. ఈ ఎపిసోడ్ ఏంటో చెప్తా. యూ కెన్ కలెక్ట్ ఇట్ అండ్ స్టోర్ ఇన్ యువర్ రూమ్ అట్లీస్ట్ నౌ. సార్ చెప్పినట్టుగా సామాన్యంగా పుట్టిన బిడ్డ తక్షణమే ఏడుస్తుంది. పర్ఫెక్ట్ గా ఫిలప్ చేశారు బ్లాంక్. దీనికి ఆధ్యాత్మికంగా ఒక అర్థము, వైజ్ఞానికంగా ఒక అర్థము ఉన్నాయంటున్నారు స్వామి. ఏడకపోతే ఏడిపిస్తారు, ఏడ్చినా బాధే, ఏడపోయినా బాధ. ఎట్లుండదు బాధ. ఆ గర్భం బయటికి రాగానే మొదలు వాడికి చింతలు. అంతకుముందు ఆ లోపల ఏం చేసేవాడో మనకు తెలియదు. ఏం చేసామో మనం ఆలోచించుకుంటే మనకు అర్థం అవుతుంది. అమ్మ కడుపులో ఉన్నప్పుడు బయటికి రాగానే మొదలు ట్రబుల్స్. యూ టు క్రై, ఇఫ్ నాట్ హీ విల్ బి క్రైడ్. ఏడిస్తే పర్లేదు, ఏడిపోతే ఏడిపిస్తారు. తల్లి గర్భాన నుండి పుట్టిన తక్షణమే కెవ్వున ఏడ్చురు నవ్వకుండా. ఏడ్చుటేలకో తెలిపిదనప్పుడు మీకు దినదినము తెలిపిడి తిరగచూడ అంటున్నారు స్వామి పద్యం. వాళ్ళు మర్మగర్భంగా చెప్పారు ఇంత. అంటే మన జీవితం చాలా కష్టములతో, నష్టములతో, దుఃఖములతో, విచారంతో కూడిందని ముందు మనకు తెలుస్తుంది. ముందు రాబోయే దుఃఖములకు, విచారములకు సూచనగా తాను ప్రారంభంలోనే ఏడుస్తాడని ఒక ఆధ్యాత్మిక అర్థము. వై హీజ్ క్రైయింగ్ మీన్స్ హీ నోస్ వాట్ ఈజ్ హిజ్ రాబోయే భవిష్యత్తు ఏంటో తెలుసు. అవన్నీ తలుచుకొని పుట్టంగానే కేర్ ఏడుస్తాడట. తల్లి గర్భం నందు ఉన్నప్పుడు ఇవి తెలుసు ఆవిడకి, ఎందుకంటే ఆ డాక్టర్ కనుక. తల్లి గర్భమునందు ఉండినప్పుడు ఈ బిడ్డ దశేంద్రియములందు నీరు నిండి ఉంటుంది. ఈ బిడ్డ చుట్టూ లోపల సర్వత్రా నీరు ఉంటుంది. ఇది భగవత్ సృష్టి యొక్క రహస్యం. ముక్కు, కన్నులు, చెవులు, నోరు అన్ని ఇంద్రియములందు నీరు నిండుకోవడం చేత ఏడవటం వలన ఆ నీరంతా పోయి ఉచ్ఛ్వాస నిశ్వాసములు ప్రారంభం అవుతాయి. స్వామి ఎంత బాగా చెప్తారు. నేను ఎవరో అన్నారు, రుద్రంలోనే స్వామి పెళ్లి గురించి చెప్పినాడు. నా దగ్గర పెళ్లి నరదా నువ్వు వివాహం చేస్తున్నావు అంటారు కృష్ణుడు. దట్ వాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వైటల్. అది లేకపోతే బిడ్డ చనిపోతుంది లోపల. దట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ టు మై డాటర్. అందుకే కడమ నీళ్ళు యూరిన్ పోతుంది అనుకున్నాం కానీ ఉమ్మ నీరు పోయిందని మేము అనుకోలేదు. అజ్ఞాన స్థితిలో ఉన్నాం మేము. తర్వాతకి బాత్రూమ్ పోతుంది, యూరిన్ పోతుంది అనుకున్నాం కానీ ఉమ్మ నీరు దేహంలోంచి పోయి కడుపులో బిడ్డ డ్రై అయిపోతుందని మేము ఊహించలేదు. ఆ నీళ్ళు లేకపోతే పిల్ల డ్రై అయిపోయి మరణిస్తుంది కడుపులోనే. ఆ విధంగా ఏడవని బిడ్డలను నర్సులు కాళ్ళు పట్టుకుని తల కిందకు పెట్టి
చల్లని నీళ్ళతో కొడతారు. అప్పుడు ఆ బిడ్డ ఏడుస్తుంది. ఈ ఏడ్చినప్పుడు సక్రమంగా రక్తము ప్రసరించి ఉచ్ఛ్వాస స్వామి తులసిదాస్ చెప్తున్నారా, గైనకాలజీ చెప్తున్నారా అర్థం కావస్తున్నారు. ఈ ఏడ్చినప్పుడు సక్రమంగా రక్తము ప్రసరించి ఉచ్ఛ్వాస నిశ్వాసములు ప్రారంభం అవుతాయి. దేహం చక్కగా ఆరోగ్యంగా ఉంటుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసములు ప్రారంభం కాక రక్తము ప్రసరించకుండా పోవడం చేత దేహము నీలంగా మారిపోతుంది. మనం ఎగ్జాంపుల్ చూసాం. ఎనిబడి కెన్ టెల్ ఇట్? ఎనిబడి? తప్పవనంలో చూసాం. కారణం సుబ్బమ్మ గారు. పిల్లవాడు పుట్టగానే చెప్పమ్మా. సుబ్బమ్మ గారు జపాన్ దేశస్తుడు. జపాన్ దేశస్తుడు ఎగ్జాంపుల్. లేక పిల్లలేరు, పుట్టినోడు నీలి రంగుతో పుట్టాడు. బాడీ నీలి రంగు ఉన్నట్టు నో బ్లడ్ సర్క్యులేషన్, నో ప్రాపర్ రెస్పిరేషన్. దట్స్ ఇండికేషన్ అనమాట. ఇన్ని రోజులు పిల్లలేని ఏడ్చాము, ఇటువంటి వాడిని ఇచ్చామని తీసుకుపోయి బుద్ధ భగవాన్ దగ్గర పడేశారట. అప్పుడు స్వామి బుద్ధుడి రూపంలో సేవ్ చేశారట. వాడు పెద్దవాడే హైదరాబాద్ వచ్చారట కాన్ఫరెన్స్ కి. ఈ సూర్య భగవంతంగా తాలూకు ఇంటికి వచ్చేటప్పటికి పక్కనే స్వామి ఉన్నారట. చూద్దామా అనుకున్నారట. పిలిస్తే బాగుందంటే ఇవాళ అయితే పిలిస్తేనే నాకు ఫ్రీగా ఉంటే స్వామి పిలిచారట. లోపల పోయారట. స్వామి గుప్పెడు చూపించారట. ఇందులో ఏముందంటే ఎవరు తెలుస్తుంది? గుండెకాయ అన్నట్టు. ఎవరు గుండెకాయ అంటే ఎక్సెప్ట్ దట్ సైంటిస్ట్ ఫాదర్ తప్పితే ఎవరికి తెలియదు అనమాట. పడేసిందేమో బుద్ధ భగవాన్ పాదాల దగ్గర, సేవ్ చేసిందేమో సత్యసాయి బాబా. ఈ విధంగా ఏడ్చినప్పుడు సక్రమంగా రక్తం ప్రసరించి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రారంభమవుతాయి. దేహం చక్కగా ఆరోగ్యంగా ఉంటుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రారంభం కాక రక్తం ప్రసరించకుండా పోవడం చేత దేహం నీలంగా మారిపోతుంది. బయటకు వచ్చిన తక్షణమే ఈ బిడ్డ ఆరోగ్యానికి జీవితానికి కూడా ప్రమాదం ఏర్పడుతుంది. కనుక పుట్టిన తక్షణమే ఏడవటం ప్రతి బిడ్డకు సహజం అంటున్నారు స్వామి. మరి అయితే తులసిదాస్ పుట్టిన తక్షణమే ఏడవలేదట. ఏడవకపోవడం చేత అక్కడున్న అమ్మలక్కలు అయ్యో ఏమిటో పుట్టిన తక్షణమే ఏడవాలి, ఇది సరైన జననం కాదు, ఏదో దోషాలు ఉంటున్నాయి, దయ్యం బట్టో పీడబట్టో అని అనేక రకాలుగా మాటలు ప్రారంభించారట. దీనికి తగినట్లుగా ఆనాడు రాత్రి తులసికి తీవ్రమైన జ్వరం వచ్చింది. ఇది అలసట వల్ల వచ్చిందేమో అనుకుని ఆడవారు అదో ఇదో మందు ఇచ్చారు కానీ నయం కాలేదు. రెండో రోజు మరింత ప్రమాద స్థితికి వచ్చింది. 4వ దినం ఏకాదశి నాడు తల్లి మరణించింది. తులసి మరణించేటప్పటికి ఈ బిడ్డను చూసుకునేవారు లేకపోయారు. అందువల్ల ఈ బిడ్డను పక్క ఇంట్లో ఆమెకి ఇచ్చారు. ఆమెను సాకమన్నారు. బిడ్డకు 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆమె మరణించింది. అందువలన ఆ గ్రామస్తులు కొంతమంది చేరి అదే గ్రామం లోపల రామశైలాశ్రమంలో చేర్చారు ఆ బిడ్డను. రామశైల ఆశ్రమం, ఇట్స్ కాల్డ్ రామశైలాశ్రమం. ఆశ్రమ యజమాని నరహరిదాసు. ఆయన ఈ బిడ్డను చాలా ప్రేమతో పెంచుకొని ఒక అధ్యాపకుని పెట్టి చదువు చెప్పించడానికి ప్రారంభించాడు. సాయంకాలం వచ్చే భక్తులకు రామాయణాన్ని చెబుతూ ఉండటం ఆ ఆశ్రమ పద్ధతి. ఆ సమయంలో ఆ పిల్లవాడు అక్కడికి పోయి కూర్చుని ఈ రామకథను చక్కగా వింటూ క్రమక్రమేణా పాడుకుంటూ ఉండేవాడు.
ఒకనాడు ఈ పిల్లవాడు సుస్వరంతో రామాయణం చక్కగా పాడుతుంటే బయట నుంచి విని నరహరిదాసు తనలో తాను ఆనందించాడు. పిల్లలు ఏవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకోవటం కాలానుగుణంగా జరుగుతుంది, కానీ ఈ పిల్లవాడు వేరే మాటల్లో ఏమాత్రము ప్రవేశించలేదు. ఇప్పుడు నేను చూస్తాను కన్వీనర్లో ఎవరు చెప్పేవాళ్ళు లేదండి. 5-6 పిల్లలు అట్లా గ్రూపుగా బయలుదేరి ఏదో మాట్లాడుకుంటూ పోతుంటారు. ఏం చేస్తారో తెలియదు. నోబడి వాడికి ఎవరు గైడ్ చేసేవారు ప్రాపర్గా లేదు పాపం. వాడు నిరంతరము రామచింతన చేస్తూ రామునిపై పాటలు పాడుకుంటూ ఉండేవాడు. ఆశ్రమంలో నరహరిదాసు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇచ్చాడు. ఈ పిల్లవానికి రాంబోలా అని పేరు పెట్టాడు. ఎల్లప్పుడూ ఏదో మైకంలో ఉంటే ఏదో పని అని చెప్తే ఆ మైకంలో పని పోతుందని చెప్పి అంటాడు. ఒక సినిమాలో చూసాం. ఏ సినిమాలో? బాగా పని చెప్పండి అప్పుడు మర్చిపోతాడు అని అంటాడు ఒక సినిమాలో, అన్నమయ్య సినిమాలో. పోయి అంత గరికలు కోసుకురామని చెప్తాడు. ఆ గరికలతో పాటు చేయి కోసుకుంటుంటాడు. ఉన్మత్తంలో ఉండిపోతాడు ఆయన, అతను అన్నమయ్య. నాయనా, ఈ తులసి మొక్కలంతా నీరు పోసి చూసుకుంటూ ఉండు అన్నాడు. రాంబోలా ఆ తులసి మొక్కలను ప్రాణ సమానంగా చూసుకుంటూ వచ్చాడు. నీరు పోయటం, ఎరువు వేయటం, ఎండిపోయిన కొమ్మలు తీసివేయటం, ఆ తులసిని పరిశుద్ధంగా చేస్తూ వచ్చాడు. చదువుకునే సమయంలో చదువుకోవడము, మిగతా కాలం వ్యర్థం చేయకుండా ఆ తులసి వనంలో సేవ చేస్తూ వచ్చాడు. కాలక్షేపానికి వచ్చేవారంతా ఈ పిల్లవాడు చేస్తున్నంత చూసి తులసికి సేవ చేస్తున్నాడు అని తులసిదాసు అని ఇతనికి పేరు పెట్టారు. అది తులసిదాస్ ఎందుకు అయ్యాడు అంటే ఇది అనమాట. ఇది పెట్టిన పేరు కాదు. స్వామి చూడండి ఎంత బాగా చెప్తాడో. ఈ పదాలు ఎవరి వల్ల కాదండి, ఆ పరమాత్ముడే మాట్లాడతాడు. ఇప్పుడు మన రైటర్లు రాయలేరు. ఇది పెట్టిన పేరు కాదు, ప్రజల నుంచి పుట్టిన పేరు. ఎంత బాగుంది చూడండి మాట. ఇది పెట్టిన పేరు కాదు, ప్రజల నుంచి పుట్టిన పేరు. ఇప్పుడు గోపన్నత భక్త రామదాసు ఎలా అయ్యాడు అంటే ఈ బికమ్ రామదాసు. ఈ విధంగా తను సేవ చేసుకుంటూ ఒంటరిగా ఉన్నప్పుడు గురువుగారు చెప్పిన రామాయణ విషయాన్నంతా పాటలుగాను శ్లోకాలుగాను అల్లుకుంటూ అభివృద్ధి పరుచుకున్నాడు. 22 సంవత్సరములు వచ్చాయి. పిల్లవాడు సద్గుణవంతుడు, సదాచారపరుడు, రూపవంతుడు. అదే గ్రామంలో ఒక బీద బ్రాహ్మణుడు ఉన్నాడు. ఈ నరహరిదాస్తో, స్వామి మాకు ఏకైక పుత్రిక ఉన్నది, ఆ అమ్మాయిని ఇచ్చి ఇతనికి పెళ్లి చేయాలి ఆలోచిస్తున్నాము. వాట్స్ యువర్ ఒపీనియన్, మీ అభిప్రాయం ఏమిటి అని ప్రశ్నించాడు. నాయనా, ఇది చాలా మంచిది. లోకములో దేశ కాల పాత్ర, ఈ మూడు మనకు పదాలు కొత్తేం కాదు. చాలా దేశము, కాలము, పాత్రలను అనుసరించి మూడు వర్డ్స్. దేశ కాల పాత్రలను అనుసరించి కాల కర్మ కారణ్య కర్తవ్యాలను పురస్కరించుకొని ఆ సమయంలో వారికి ఒక బాధ్యత అందించడం మంచిది. ఓకే.
సరే పిల్లగాడి యొక్క ఒపీనియన్ కూడా అడిగి చెప్తాను. అరేంజ్ మ్యారేజెస్ నాట్ లవ్ మ్యారేజ్ నౌ డేస్. వాళ్ళ పెళ్లి రేపు విడాకులు నేటి పరిస్థితులు అయిపోయింది. ఆ అబ్బాయిని విచారించి చెప్తాను అన్నాడు నరహర్ దాస్. రెండవ రోజు అబ్బాయి దగ్గరకు వచ్చాడు. నాయన రాంబోలా, నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను, నీకు ఇష్టమేనా అని అడిగాడు. ఈ కాలం పిల్లలు అబ్బాబ్బా నాకు పెళ్లి వద్దు అంటారు. నోటితో వద్దంటారు కానీ మనసులో ఎంతో ఆశగా ఉంటారు. ఇది సహజము. ఆనాడు రాంబోలా కూడా నాకు పెళ్లి వద్దు స్వామి, నేను ఈ విధంగానే ఉంటాను, నా జీవితం తమ సేవకి అంకితం కానివ్వండి అని అన్నాడు. అత్తమ్మకారి కొడుకులాగా. పెళ్లి చేసుకుంటే అమ్మాయి ఎటువంటి అమ్మాయి వస్తుందో తెలియదు. అత్తమామలు ఎట్టుంటారో లేనిపోని లేదమ్మా విజయ్ కుమార్, పెళ్లి చేయమ్మా నువ్వు రత్తమ్మ. యూ హావ్ టు డూ సాయిరామ్ అండి, మ్యారేజ్. సాయిరామ్. నీ మీ బాధ్యత. కృప. వాడిని ఒప్పించు. నేను అదే అనుకుంటున్నాను. నాకేం కాదని ఎంత చెప్పు. చెప్పినా నాకేం వినడు. కాదని చెప్పు. నాకేం కాదు, నువ్వు చేసుకోమని చెప్పు. అది అంత అయింది. నా అంతా జీవితం అయిందండి. తమ సేవకే అంకితం కానివ్వండి అని చెప్పాడు ఇక్కడ రాంపోల. నరహరిదాస్ కనిపెట్టాడు. మీ విజయ్ కుమార్ ఇటుంటోడు కాదు. నరహరిదాస్ కనిపెట్టాడు. ఇదేదో వారు నోటితో చెప్పవచ్చును, మనసులో వారు అరికట్టుకోలేరు. కానీ మీ అబ్బాయి త్రికరణ శుద్ధిగా చేసుకోని అంటున్నాడు. అది గొప్పతనం. మా అమ్మకే నా జీవితం అంగుతున్నాడు. మొన్న కూడా ఒక అమ్మాయి కనిపించిన స్పిరిచువల్ ట్రిప్ లో, అమ్మ మీ భర్త, కాకతాళీయంగా అడిగాను పక్కన కూర్చుంది కదా అని. ఇంకా నాకు వివాహం కాలేదు గురుగారు అంది. వాళ్ళ అమ్మ సేవలో ఉంది. ఎటువంటి మహనీయులో చూడండి బాబు. అమ్మ నాన్న వదిలేసి ఎవరికోడ ఎక్కడికెక్కడో పోతే తిరిగే రోజుల్లో అమ్మ గురించి నా జీవితం త్యాగం చేసిన ఒక కుర్రాడు, అమ్మ ఆరోగ్యం గురించి త్యాగం చేసిన ఒక స్త్రీమూర్తి, ఒక అమ్మాయి, ఇద్దరిని చూస్తున్నాను. మొన్నే వైజాగ్ లో ఎక్కడ బాలాజీ టెంపుల్ లో కలిసి నా అమ్మాయి నాకు. పెళ్లి చేసుకోమని చెప్పిన అయితే నా ధర్మం అది. ఇది కలియుగము. ఈ విధంగా జీవించడానికి సాధ్యం కాదని నిర్ణయం చేసుకుని ఆ గ్రామంలో వారికి మాట ఇచ్చాడు. ఇతను మాట ఇచ్చాడు అతని తరపున. ఒక ముహూర్తాన్ని నిర్ణయం చేశాడు. ఇలా పెళ్లి చేస్తాంటే ఒక పీటల మీద లేచిపోయాడు కదా. ఈ మధ్య ఎవరు చదువుకున్నాం మనం, ఎవరి గురించి మర్చిపోయాను నేను. తెరసాపలు పెట్టి అవతల నుంచి పెళ్లి కొడుకు లేచిపోయాడు. ఏందో ఏ మహనీయుడో మరి. ఎక్కువ చదువుకునే మర్చిపోతున్నాం. ఈ మధ్యన చదువుకుని అప్పుడే మర్చిపోయాం. గిరిజా నీకు ఆయన గుర్తున్నాడా? తెరసాపలు అవతల లేచిపోయాడు పెళ్లి కొడుకు. గుర్తు రావట్లేదు మామయ్య గారు. మంచిది, నాకు గుర్తు రాదు. ఈ రాంబోలో చాలా బాధపడ్డాడు పాపం. నాకు పెళ్లి వద్దు, నేను రామసేవ చేయలేకుండా పోతాను. అది పెళ్ళి అయితే రామసేవ చేసే అవకాశం ఉండదు, తులసి సేవ చేయలేకుండా పోతాను. ఈ బాధ్యత నాకు వద్దు అని కాళ్ళు పట్టుకుని అడుక్కున్నాడు. కానీ గురువు వినలేదు. తన బాధ్యత నెరవేర్చుకున్నాడు. పూర్వం పెళ్లి వద్దన్న రాంబోలా పెళ్లి అయిన తక్షణమే క్షణమైన ఆమెను వదిలి ఉండేవాడు కాదు. ఎంత చక్కగా రాస్తున్నారు స్వామి. ఈ హిస్టరీగా ప్రారంభమైంది. అన్నమయ్య అయితే ఇద్దరు పిల్లల చుట్టూ ఎలా తిరిగాడు. అన్నిటికీ నో అగ్నిహోత్రం, నో సంధ్యావందనం.
అంటే అలా చేసేలా సినిమాలో చూపించాడు, మనకు తెలియదు కదా. చూడు, పెళ్లి వద్దన్నాడా, పెళ్లి అయిన తక్షణమే క్షణమైన ఆమెను వదిలి ఉండేవాడు కదా. హిస్టీరియా ప్రారంభమైందా. ఇది చూశాడు నరహరదాస్. ఇది భగవంతుని యొక్క లీల అనుకున్నాడు. తన యొక్క బాధ్యత నెరవేర్చుకున్నాను అని తనలో తాను అనుకున్నాడు. అప్పటి నుంచి ఆమె వంటింట్లో పోతే వంటింట్లో కూర్చోవటము, బయటకు పోతే బయటకు పోవటము, రెండు దేహంలో ఒక ప్రాణంగా చూసుకుంటూ వస్తున్నాడు ఈ రాంబోలు. ఈ విధంగా 2 సంవత్సరాలు గడిచింది. ఒకే గ్రామంలో ఉండిన ఈ బిడ్డను పుట్టింటికి కూడా పంపడు. ఎంతగా ఉంది కదా, క్రేజీ. మనం కూడా అలా తిరిగిన వాళ్ళమే పెళ్ళాం చుట్టూ. తల్లికి ఏమైనా ఇష్టం ఉంటే ఇక్కడికే వచ్చి చూసిపోవలసిందే. ఒంటరిగా మాట్లాడటానికి వీలు లేదు. ఈయన పక్కనే ఉండాలి. ఏ స్టేజ్కి వచ్చిందంటే ఈ విధమైన చర్యలు చూసి భార్యకు విసుగు పుట్టింది. నౌ కోటేశ్వరరావు గారు విల్ కంటిన్యూ. టైం ఉంటే దాన్ని కంటిన్యూ పెట్టాం. సార్ యూ కెన్ స్టార్ట్ నౌ. సాయిరామ్ సార్. కోటేశ్వరరావు గారు. సాయిరామ్ సార్. సాయిరామ్ సార్. కనపడుతుందా పాలసాద్ గారు? yes you can start. ఓకే సార్. సాయిరామ్. మన భార్యలు ఆత్మ సంబంధం కలిగినటువంటి వారు అని చెప్పున్నాం. అన్న నిమిత్తమై జీవించేవారు కాదు, ఆత్మ నిమిత్తమై జీవించేవారు అని చెప్పుకున్నాం. మరి సత్యహరిచంద్రుడు, పాండవులు వీళ్ళంతా కూడా ఇప్పుడు వీళ్ళ చరిత్రలను చూస్తే కేవలం అన్నం కోసం వాళ్ళు పాకులు అనలేదు. ఒక రంతి దేవుడు వీళ్ళ యొక్క చరిత్రలు చూసినప్పుడు కేవలం అన్నం కోసం, అన్నం లేకపోయినా సరే, అన్నంతో మలమల మాడుతున్నా సరే వాళ్ళు అన్న నిమిత్తమై జీవించిన వారు కాదు. కేవలం భారతీయ తత్వమైనటువంటి ఆత్మతత్వంతో వాళ్ళు జీవించారు. ఇది ఇక్కడ మన స్వామి చెప్పదలుచుకుంది. తర్వాత పేరాలో మనస్సును మాధవుని వైపు మరలింపజేయడమే ఆధ్యాత్మిక యొక్క లక్ష్యము అని చెబుతున్నారు స్వామి. మనం చాలా వరకు చెప్పుకున్నాం, మనం ఎప్పుడు కూడా మానవత్వం నుంచి మాధవత్వం వైపు ప్రయాణం చేయాలి, అదే ఆధ్యాత్మికత అని కూడా చెప్పుకున్నాం. దాంట్లో కొన్ని భావాలు చెబుతున్నారు. దివ్యాత్మ స్వరూపులారా, ప్రతి మానవుడు తన యొక్క లక్ష్యమును, దృష్టిని కూడాను ఆత్మ వైపున ప్రసరింపజేయడానికి ప్రయత్నము సలిపినప్పుడే ఎట్టి స్వల్పమైన కార్యము మనం ఆచరించినప్పటికీ పవిత్రమైన కర్మగా, పరమాత్మని చెందే కర్మగా రూపొందుతుంది. కనుక అట్టి మనసు యొక్క తత్వాన్ని మాధవుని వైపు మరలింపజేసే ప్రయత్నమే ఆధ్యాత్మికము యొక్క లక్ష్యముగా మీరు భావించాలి. దైవత్వమును కేవలం ఒక స్వరూపంగా కానీ, ఒక స్థానంగా కానీ, ఒక కాలంగా కానీ ఏమాత్రము విశ్వసించకూడదు. దేశ కాల పరిస్థితులకు అతీతమైన దివ్యత్వాన్ని మనము హద్దుల్లో నింపుకొని మన బుద్ధికి తగినంత కాలమునకు మాత్రమే మనం నిర్ణయించుకోవడము ఉత్తమమైనటువంటి మార్గము కానేరదు. దీంట్లో మనం స్వామివారి చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం ఆత్మ వైపును మనం ప్రసరింపజేయాలి మన మనసుని. ఇక్కడ ప్రకృతి పరమాత్మ అని చెప్పుకుంటున్నాం. అలాగా ప్రకృతి వైపు కాకుండా ఆత్మ వైపును మనం ప్రసరింపజేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే, గోచరమైనటువంటి ప్రకృతి మీద మాత్రమే మనసు పెట్టి అగోచరమైనటువంటి పరమాత్మ మీద మనం పెట్టలేకపోతున్నాం. కాబట్టి అట్లాంటి పరమాత్మకు మనం చేసేటువంటి కర్మ ఏ పరమాత్మకి అయితే అర్పిస్తామో అదే నిజమైనటువంటి కర్మగా మనకు భాషిస్తుందని చెప్తున్నారు. కాబట్టి మనసు యొక్క తత్వాన్ని ఈ మానవుని వైపు నుంచి, అంటే మానవత్వం వైపు నుంచి మాధవుని వైపు మరలింప చేయాలి. కాబట్టి మనం మానవుల్లో 3 రకాలు ఉంటాయి ఎప్పుడు కూడా. ఫస్ట్ దానవుడు,
తర్వాత మానవుడు, తర్వాత మాధవుడు. మనం పుట్టంగానే పశువులమే దాదాపుగా. అందుకనే జంతువునా జన్మ దుర్లభం అన్నాడు. మనం పుట్టంగానే అందరం కూడా జంతువులమే. ఆహారము, నిద్ర, భయము, మైథునము ఈ 4 మనకు కావాల్సింది. పశువులకి మనకు కూడా కామన్ గా ఉండేవే. మనకు వివేకము, విచక్షణ మనకు అదనంగా ఉంటుంది కాబట్టి నరజన్మ దుర్లభం అని చెప్పినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏం చెప్పారంటే, అలాంటి దానవత్వం, పశుత్వం నుంచి మనం ఆ దానవత్వం నుంచి మానవత్వం సంపాదించుకోవాలి. మానవత్వం నుంచి మానవత్వం వైపు మనం మరలింప చేసుకోవాలి. కాబట్టి ఇదే ఆధ్యాత్మిక లక్ష్యం. దైవత్వం కేవలం ఒక స్వరూపంగా మనం దేవుణ్ణి ఒక రూపంలో కానీ ఒక ప్రదేశంలో ఒక రూపం అంటే ఏదో ఒక రూపాన్ని చూసి ఈయన దేవుడు అని కానీ, ఒక స్థానం ఏదో తిరుపతి అంటే ఇదే దైవం అని కానీ, ఒక కాలం ఇదిగో ఈ ప్రాతకాలం, మధ్యాహ్న కాలం, సాయంకాలం ఇదే దైవం అని మనం పరిమితం చేయకూడదు. దేశకాల పరిస్థితులకు అతీతమైనటువంటి దివ్యత్వాన్ని మనం మనసులో పెట్టుకోవాలి. దీన్నే సర్వగ్రాహ్య మతీంద్రియం అన్నారు. అంటే ఆ దివ్యత్వం అనేది నీ ఇంద్రియాలకు అతీతము, నీ మనస్సుకు అతీతము, నీ బుద్ధికి అతీతము. అలాగా అతీంద్రియమైనటువంటి ఆ దివ్యత్వాన్ని మనం పొందగలిగేటువంటి ప్రయత్నం చేయాలి. మన బుద్ధికి తగినంత మాత్రమే నిర్ణయించుకోవడం ఉత్తమమైనటువంటి మార్గం కాదు. ఇదిగో మన బుద్ధి అంటే ఈ సకల సృష్టిలో నీ యొక్క బిందువు నువ్వు చుక్కగా పెడితే ఆ చుక్కగా నువ్వు కనపడవు. అణోరణీయ మనం అంటే పరమాణువు కంటే కూడా చిన్నగా కనబడతాం ప్రపంచంలో మనం. అలాంటి మన బుద్ధి అంతా కొంత, దాని యొక్క శక్తియుక్తులన్నీ కొంత మాత్రమే. కాబట్టి ఆ పరిమితమైనటువంటి బుద్ధితో నువ్వు ఆలోచించి ఇదే దైవత్వము అనేటువంటి సంకుచితమైన నిర్ణయంతో నువ్వు మసలటం అనేది సమంజసం కాదు అని చెబుతున్నారు స్వామి. మన బుద్ధికి తగినంత కాలమునకు మాత్రమే మనము నిర్ణయించుకోవడం ఉత్తమమైనటువంటి మార్గం కాదు. అది అమేయమైనటువంటి శక్తి ఉంది. ఆ భగవత్ శక్తికి మనం కొలమానం చేయలేము. బుద్ధి యొక్క హద్దులకు లోబడినటువంటి మానవుడు ప్రారంభంలో రూపాన్ని, నామాన్ని ఆధారంగా చేసుకొని క్రమక్రమేణ సర్వవ్యాపకమైనటువంటి సర్వజీవతత్వాన్ని కూడాను భ్రమింపజేయటానికి పూనుకోవాలి. కాబట్టి మనం ఆ బుద్ధి యొక్క హద్దులకి లోబడి ఉన్నాం మనం. కాబట్టి వాటిని చెరిపేసి కేవలం రూపానికో నామానికో మనం దైవత్వాన్ని అంటగట్టకుండా సర్వవ్యాపకమైనటువంటి ఆ జీవతత్వాన్ని మనం జీర్ణించుకునేటువంటి విధానంలో ఉండాలి. జీవస్వరూపులనే ప్రేమించలేని మానవుడు అవ్యక్తమైనటువంటి ఈశ్వరత్వమును ఏ రీతిగా ప్రేమించగలడో అర్థం కాదు. ఏకాత్మ సర్వభూతాంతరాత్మ అన్నారు. నీ ఎదురుగా ఉన్నటువంటి వాడు కూడా దేవుడేనయ్యా. నీ ఎదురుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కడు, ప్రతి జీవం, ప్రతి పశుపక్షాతులు, ప్రతి 84 లక్షల జీవరాశులు నీకు ఏవైతే కనబడుతున్నాయో వాటిలో పరమాత్మ ఉన్నాడు అని తెలుసు. కానీ ఎదురుగా ఉన్నటువంటి జీవుండి కానీ, ఎదురుగా ఉన్నటువంటి ఒక చిన్న రూపాన్ని కానీ మనం ప్రేమించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనం, కనబడేటువంటి వాడినే ఎదురుగా కనబడే వాడినే మనం ప్రేమించలేనటువంటి దుస్థితిలో ఉంటే ఇక వాచామగోచరము అవాంగ్మానస గోచరులైనటువంటి భగవంతుని యొక్క తత్వాన్ని మనం ఏ విధంగా ప్రేమిస్తాం? ఇదేం అర్థం కావట్లేదు. ప్రతి వ్యక్తి యందు ఆత్మస్వరూపుడుగా పరమాత్మ ప్రకటింపబడుతున్నాడనే సత్యాన్ని మీరు గుర్తించాలి. కాబట్టి పరమాత్మ ప్రతి ఒక్కడి యొక్క హృదయంలో, ఆయన చిదాకాశంలో సుస్థిరంగా ఉన్నాడు. ప్రతి వాడిలో కూడా పరమాత్మ ఉన్నాడు. ప్రతి వాడు భగవంతుడే. అందుకనే స్వామి దివ్యాత్మ స్వరూపులారా అనేటువంటి అంటంలో కూడా ఉద్దేశం కూడా అదే. అట్టి ఏకత్వమైనటువంటి భావమును దినదినాభివృద్ధి కావించుకున్నప్పుడే మనము ఆస్తికులు అని చెప్పుకోవడానికి అర్హత ఉంది. కాబట్టి ప్రతి జీవి యందు పరమాత్మ ఉన్నాడు అనేటువంటి ఒక ఏకత్వ భావన మనం బాగా అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడు మాత్రమే నిజమైన ఆస్తికులం అవుతాం. మనం స్వరూపాన్ని ఇది నా దేహము, ఇది నా గృహము అని వ్యక్తి స్వరూపాన్ని, ఒక వస్తు స్వరూపాన్ని విశ్వసించినప్పుడు ఆ గృహము యొక్క భద్రతలను, ఆ దేహము యొక్క క్షేమమును మనము ఎంతగానో అభివృద్ధి గావించడానికి తగిన ప్రయత్నం సల్పటమే కాక ఆ దేహము యొక్క ప్రేమను ఎంతో ఆనందంగా అభివృద్ధికి తెచ్చుకోవడానికి పూనుకుంటాం. ఒక దేహము యొక్క క్షేమమే తనకి ఇంత ఆనందాన్ని ఇస్తున్నప్పుడు సర్వదేహముల యొక్క క్షేమము తన క్షేమముగా భావించుకున్నప్పుడు ఇంకెంత ఆనందం లభిస్తుందో మనం యోచించుకోవచ్చును.
కాబట్టి ఇదిగో ఇది నా దేహం అన్నాం, ఇది నా ఇల్లు అన్నాం, ఇది నా గేహం అన్నాం, ఇది నా గృహం అన్నాం. ఎప్పుడైతే నీ ఇల్లు అనుకున్నావో ఆ ఇంటిని నువ్వు చాలా ఎన్నో ప్రమాణాలతో తీర్చిదిద్దుకుంటావు. ఎలా అయితే నా గేహము అన్నావో ఆ గేహాన్ని కూడా ఎంతో ప్రామాణికమైనటువంటి నాణ్యతా ప్రమాణాలతో మనం అభివృద్ధి చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక దేహానికి, గేహానికి, గృహానికి ఎంత విలువ ఇచ్చి దాని యొక్క అభివృద్ధిని పరాకాష్ఠకు తీసుకెళ్లేటువంటి సందర్భంలోనూ ఎంత జాగ్రత్తగా తీసుకుంటున్నావో, మరి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ కూడా దేహాలే కదండి, వాళ్ళవి కూడా గృహాలే కదండి. మరి ఆ విధంగా సర్వశ్రేయో భావన, సర్వదేహ శ్రేయో భావన, సర్వగేహ శ్రేయో భావన మనకుంటే చక్కగా ఇంకెంత ఆనందం ఉంటుందో కదా. నీ యొక్క దేహాన్ని చూసి నువ్వు పొంగిపోతున్నావు, నీ యొక్క గృహాన్ని చూసి నువ్వు పొంగిపోతున్నావు ఆ యొక్క అభివృద్ధి పదంలో పెట్టినందుకు. అలాంటి అందరి యొక్క దేహాలకు, అందరి యొక్క గృహాలను చూసి అలాంటి బ్రహ్మానందాన్ని పొందటంలో ఎంతో గొప్పతనం ఉంది కదా అంది. తర్వాత మనసులోని ఆలోచన, పలుకులోని మాట, క్రియలోని ఆచరణ మూడు ఏకత్వమైనప్పుడే వాడు మనిషి అని చెప్పడానికి వీలవుతుంది. దీన్నే మనం ఒక చిన్న మాటలో చెప్పాలంటే త్రికరణ శుద్ధి అంటాం. మనస్సు, మాట, చేత. కాబట్టి ఇదే భావనలు నేను చెబుతున్నాను చూడండి. ఒక్కొక్క దేహమును ఒక్కొక్క అర్థముగా మనం భ్రమించి ఆ అర్థముల యందు మన ప్రతిబింబమే అందులో ప్రకటింపబడుతున్నదనే విశ్వాసంతో గుర్తించినప్పుడు ఎన్ని విధములైనటువంటి ఆనందము మనలను ముంచెత్తుతుందో. నిత్యానంద, బ్రహ్మానంద, పరమానంద, సచ్చిదానంద, అద్వైతానందముల్లో ముంచి తేలుస్తుందో మీరు విచారించుకోవచ్చును. కాబట్టి ఒక అర్థంలో చూస్తేనే మనం మురిసిపోతున్నాం. అలాంటి అద్దాల మేడలోకి వెళ్ళినప్పుడు, ఎన్నో ప్రతిబింబాలు కనబడ్డప్పుడు నువ్వు ఎంత ఆనందాన్ని అనుభవిస్తావో, అలాగే వసుధైక కుటుంబంలో ఉన్నటువంటి మర్మాన్ని వరకు నువ్వు తెలుసుకుంటే, అంటే ఇది నాది, అది నీది, ఇది నాది, అది పరాయవాడిది అనేటువంటి భావన లేకుండా ఈ ప్రపంచం మొత్తం కూడా నా కుటుంబమే అనేటువంటి భావన నీకు కలిగినప్పుడు ఇక నీలో కలిగేటువంటి ఆనందాలు ఎలా ఉంటాయంటే అది నిత్యానందం అవుతుంది, ఇంకొంచెం మెరుగుపడితే బ్రహ్మానందం అవుతుంది, ఇంకాస్త ముందుకు వెళ్తే పరమానందం అవుతుంది, సచ్చిదానందం అవుతుంది, అదే అద్వైతానందం అవుతుంది. కాబట్టి నువ్వు ఆ వసుధైక కుటుంబము అనేటువంటి భావన నువ్వు నేర్చుకోవాలి. అంటే దీన్నే ఐ టు వి అంటారు స్వామి. నేను అనేటువంటి దాని నుంచి మన అనేటువంటి భావన మనం పెంపొందించుకోవాలి. ఇంకోటి చెబుతున్నాడు, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. సహస్ర అంటే 1000 అని కాదు, ఇక్కడ అనేకము అని చెప్పాలి. అనేకం అంటే లెక్కలేనని అనేటువంటి అర్థం చెప్తున్నప్పుడు సహస్ర శిరస్సులు, సహస్ర నేత్రములు, సహస్ర పాదములు కలిగిన వాడు పరమాత్ముడు. భగవంతుడికి ఇన్ని శిరస్సులు, ఇన్ని పాదాలు, ఇన్ని నేత్రాలను లెక్కలేదు. అనేకమైనటువంటి శిరస్సులు, అనేకమైన శీర్షాలు, పాదాలు ఆయనకు ఉన్నాయి. అలాంటి సహస్ర శిరస్సులు, సహస్ర నేత్రములు, సహస్ర పాదములు కలిగినటువంటి వాడు పరమాత్ముడు. సహస్రనామములు కలిగిన వాడు పరమాత్ముడు. అందుకనే ప్రతి ఒక్క స్వామికి కూడా సహస్రనామార్చన అనేది మనం చేస్తాం. కనుక ఆ పరమాత్మని విశ్వ విరాట్ స్వరూపునిగా మనం విశ్వసించవచ్చున్నాం. భారతీయుల భాగ్యమా అన్నట్లు వేదం ఎంతో పవిత్రమైన విషయములను సుస్పష్టంగా మనకు బోధిస్తోంది. మరి ఇవన్నీ కూడా మన వేద అనంతో వై వేదాహ, ఆ వేదాలన్నీ కూడా ఆ వేద పురుషుణ్ణి అనేక శిరస్సులతోటి, అనేక నేత్రాలతోటి, అనేక పాఠాలతోటి అభివర్ణిస్తోంది. వేదాలు కూడా ఆ విరాట్ స్వరూపుణ్ణి ఎన్నో విధాలుగా వర్ణించడం మనందరికీ తెలుసు. ఆ విధంగా మనము కూడాను ఆ వేదములో ఉన్నటువంటి విషయాలని సుస్పష్టంగా ప్రకటిస్తున్నాము. దాని యొక్క ప్రమాణం తీసుకొని మనం కూడా మాట్లాడుతున్నాము. దానికి తగినంత ఆచరణ లేకపోవడమే ఈనాడు భారతదేశంలో అశాంతికి మూల కారణము. కాబట్టి ఆ వేదంలో చెప్పినటువంటి ఆ విశ్వ విరాట్ స్వరూపము యొక్క, పరమాత్మ స్వరూపము యొక్క లక్షణాలని ఎంతగా విడమర్చి చెప్పినప్పటికీ దాన్ని మనం జీర్ణించుకోలేక, ఆకలింపు చేసుకోలేక మనం అశాంతికి గురవుతున్నాం. సర్వజీవవాస సర్వేశ్వరుడు అని ప్రకటిస్తున్నటువంటి వ్యక్తులు సర్వేశ్వరుని సర్వజ్ఞత్వమును ఏమాత్రము గుర్తించుకొనలేక వ్యక్తిగత పెదములతో ఒకరినొకరు హింసించుకోవడానికి పూనుకుంటున్నారు. మాటలతో చెప్పినటువంటి పలుకులకు, ఆచరించే క్రియకు ఏమాత్రము సంబంధం లేకుండా ఉంటున్నది. ఇక్కడ ఒకటి మనం గుర్తించాలి. సర్వజీవవా సర్వేశ్వరుడు అన్నాడు.
ఏకాత్మ సర్వభూతాంతరాత్మ ఉంది. అంటే ప్రతి వాడిలో కూడా 84 లక్షల జీవరాశుల్లో పరమాత్మ అనేటువంటి వాడు ఉన్నాడు. ఆ భావన మనం గుర్తుంచుకోలేకపోతున్నాము. పైపెత్తు మనం మాటల చేత, మనసు చేత, చేతల చేత ఒక కోడల్ని తిడుతున్నామంటే నిజంగా ఎంత సంకుచితత్వం అండి. ఒక కూతుర్ని పొగుడుతున్నాం, ఒక కోడల్ని తెగుడుతున్నాం, ఒక కొడుకుని తిడుతున్నాము, ఒక అల్లుడిని పొగుడుతున్నాం. ఏమిటి అసలు ఇది? సాటివాడేగా, మన ఇంట్లో సభ్యుడేగా, మన ఇంట్లో మెంబరేగా. మరి ఒకటికి ఆ న్యాయం, ఒకటికి ఈ న్యాయం జరుగుతుందంటే మనం మన ఇంట్లోనే అందరూ భగవత్ స్వరూపులే అనేటువంటి చిన్న సూత్రాన్ని మనం అమలు పరచలేనప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వమానవాడి భగవత్ స్వరూపులే అనేటువంటి ఆ ఉన్నత స్థాయికి మనం ఎలా ఎదుగుతాం చెప్పండి. కాబట్టి మన మాటలకు, మన చేతలకు ఏ మాత్రము సంబంధం లేదు. కాబట్టి మనసులో మాట, మనసు, మాట, చేత ఈ మూడు ఒకటిగా ఉండాలి అని చెబుతున్నారు. ఈ మూడు మార్గములుగా పెట్టుకున్నప్పుడు మనిషి అనిపించుకోవడానికి ఏ మాత్రము అర్హుడు కాలేరడు. కాబట్టి మనిషి అనేటువంటి 3 అక్షరాలకు మనం కరెక్ట్ గా అర్హత సంపాదించాలంటే 3 మనం ఏకం చేసుకోవాలి. మనసు, మాట, చేత ఈ 3 ఎవరిలో అయితే ఒకటిగా ఉంటాయో వాడు మనిషి. ఈ 3 ఏవైతే వేరువేరుగా ఉంటాయో వాడు రాక్షసుడు అని చెప్పాలి. ఇట్టి ఏకత్వాన్ని అలవర్చుకోవడం అంత సులభం కాదు. ఇప్పుడు మనం ఏదో సూత్రాలు అయితే చెప్పాం, ఏమంటే మనసు ఒకటిగా ఉండాలి, మాట ఒకటిగా ఉండాలి, చేత ఒకటిగా ఉండాలని చెప్పాం. ఈ మనసు, మాట, చేత ఒకటిగా ఉండటం అనేటువంటిది ఏ మాత్రము ఎవరికి ఎంత ప్రయత్నం చేసినా కూడా సాధ్యం కాని పని అని కూడా స్వామివారి చెబుతున్నారు. కానీ మళ్ళీ ఒక క్లాస్ పెట్టారు ఇక్కడ, మనము కొంతవరకునైనా ప్రయత్నం చేయాలి. 100% మార్కులు రాకపోయినా కొంతవరకైనా రోజుకు మెరుగుపడటానికి, శుక్లపక్ష చంద్రుడిలాగా మెరుగుపరుచుకోవటానికి మనం నిరంతరం వ్యవసాయం చేయాలి. దేనిలోనూ మనసు, మాట, చేత ఏకత్వం కోసం ప్రకృతి భావమును వదిలి మరచి పరమాత్మ భావం పెంచుకోవాలి. మనకు ప్రకృతి, పరమాత్మ 2 ఉన్నాయి. సృష్టిలో మనకు ప్రకృతి కనబడుతుంది, పరమాత్మ కనబడ్డు. ప్రకృతి గోచరము, పరమాత్మ అగోచరము. ఇది మనందరికీ తెలిసిందే. వ్యక్తిత్వం నుంచి జీవత్వానికి మనం ప్రయాణం సల్పాలి. జీవత్వం నుండి దైవత్వానికి చేరుకోవాలి. ఈ విధంగా సింపుల్ గా ఇంకా వెళితే పశుత్వం నుంచి మానవత్వానికి, మానవత్వం నుంచి మాధవత్వానికి ప్రయాణం చేయాలి అనేటువంటిది సూక్ష్మంగా దీంట్లో చెప్పారు. మనవలసినటువంటి దాన్ని మరవాలి, తెలుసుకోవలసిన దాన్ని తెలుసుకోవాలి. ఈ దానవత్వంతో మానవత్వము, మానవత్వంతో మాధవత్వము అనేటువంటి విషయాల్లో ఏది డూస్ ఏమిటి, డు నాట్ ఏమిటి, ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేటువంటిది మనం చాలా జాగ్రత్తగా గమనించి ముందుకెళ్ళాలి. చేరవలసినటువంటి స్థానాన్ని చేరాలి. లక్ష్య సాధనలో ఎన్నో ఆటంకాలు మనం అధిగమించాలి. దీనినే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అని చెప్పారు. ఈ 3 సూత్రాలు మనం వేదాల్లో కూడా చాలా జాగ్రత్తగా వింటున్నాము. ప్రతి దాంట్లో కూడా 4 అక్షరాలు, 4 పదాలు ఉన్నాయండి. అసతః మా సత్ గమయ, తమసః మా జ్యోతి గమయ, మృత్యో మా అమృతం గమయ. ఇక్కడ ఒక్కసారి చూద్దాం. సత్, అసత్తు. అసత్తు నుంచి సత్తుకు తీసుకెళ్ళవయ్యా. ఎవరిని? మా, నన్ను అని అర్థం. అంటే నన్ను అసత్తు నుండి సత్తుకు తీసుకెళ్ళు. అసత్ అంటే ప్రపంచం, సత్ అంటే పరమాత్మ. అంటే ఈ ప్రకృతి భావంలో నుంచి నన్ను సత్ పరమాత్మ భావం వైపు తీసుకెళ్ళు. అశాశ్వతమైనటువంటి ఈ ప్రకృతి నుంచి శాశ్వతమైనటువంటి భగవతత్వం వైపు నన్ను తీసుకెళ్ళు అని దానికి అర్థం. ఇక తమసహ మా సద్గమయ అంటే చీకటి నుంచి నన్ను వెలుగులోకి తీసుకెళ్ళు అని 2వ దానికి అర్థం. ఇక 3వది మృత్యోహ మా అమృతం గమయ. మృతము, అమృతం అని 2 ఉన్నాయండి. మృతము అంటే సావు అని అర్థం. ఈ మృతి అంటారు. ఈ మృతి మనకు నీడలాగా ఉంటుందండి. ఎప్పుడు మన వెంటనే ఉంటుంది మన సావు. మనందరికీ తెలియదు, అది లేదనుకుంటాం. ఎక్కడికి పోయినా సరే మన వెంట ఉంటుంది. ఎందుకంటే మీ ఆయువు ఎప్పుడు మూడుతుందో, ఎప్పుడు తీసుకెళ్లాలో అనేటువంటి గమనిక కోసం మన నీడలాగా ఉంటుంది. అది నీడలాగా వెన్నంటూ ఉంటుంది. అలాంటి మృతిని మృతము అంటారండి. అంటే అలాంటి చావు ఉన్నటువంటి స్థితి నుంచి అమృతం, చావు లేనటువంటి స్థితికి మా, నన్ను గమయ తీసుకెళ్ళు అనేటువంటి అర్థం అండి. మా అంటే నన్ను అని అర్థం.
కాబట్టి అసతో మా సద్గమయ, అసత్తు నుంచి సత్తులోకి తీసుకెళ్ళావు నన్ను. తమసోమా జ్యోతిర్గమయ, చీకటి నుంచి నన్ను వెలుగులోకి తీసుకెళ్ళావు. అలాగే మృత్యు స్థాయి నుంచి నన్ను అమృత స్థాయికి తీసుకెళ్ళు అనేటువంటి అన్నారు. ఇవి వేదాలు చెబుతున్నాయి మనకు. ప్రకృతి భావం మనం మరవాలి, పరమాత్మ భావమును తెలుసుకోవాలి. వాటికి భావాలు చెబుతున్నాడండి ఇక్కడ. జీవభావమును మరవాలి, దైవభావమును గుర్తించాలి. ఆనాడే మనము అన్నమయమైన దేహమును మరుస్తాము, దైవత్వంతో లీనమైపోతాము. అన్నమయ, ప్రాణమయ, మనోమయ ఈ 3 యోగములు దాటి విజ్ఞానమయం అనే దానిని ప్రవేశించి తద్వారా అన్నమయమనేటువంటి దానిలో మన జీవితము పంచం కావించాలి. పంచకోశాలు ఉన్నాయండి. అన్నం బ్రహ్మ అనుకున్నాం, కాదు అన్నారు. ప్రాణం బ్రహ్మ అన్నారు, కాదు అన్నారు. మనస్సు బ్రహ్మ అన్నారు, కాదు అన్నారు. మరి తర్వాత మరి విజ్ఞానం బ్రహ్మ అన్నారు, అది కూడా కాదన్నారు. ఆనందో బ్రహ్మ అన్నారు. అంటే అక్కడి నుంచి భరద్వాజ మహర్షి ద్వారా మనకి విషయాలన్నీ తెలిసినాయి. ఈ విధంగా ఒకటి కాదు ఆయన కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి చివరికి ఆనందో బ్రహ్మ అనేటువంటి సిద్ధాంతానికి వెళ్ళగలిగినటువంటి మహర్షి భరద్వాజుడు అండి. ఆయన ద్వారా ఆనందమయ తత్వాన్ని మనం పొందగలగాలి అనేటువంటిది ఇక్కడ చెబుతున్నారు. దివ్యాత్మ స్వరూపులారా, ఈనాడు పుట్టినటువంటి పండగ మానవత్వంతో పుట్టిన పండుగ అని మానవత్వంలో ఇది సహజమైన మార్గం అని మనం భ్రమిస్తున్నాం. ఈ పుట్టిన పండుగ కేవలం అనిత్యము, అశాశ్వతము, అసత్యములైనటువంటి నీటి బుడగల వంటివి. మనం ఎన్నో పుట్టుక పండుగలు చేసుకుంటున్నాం. ఇవి నిజంగా నిత్యం కాదు, ఇవి శాశ్వతం కాదు, సత్యాలు కాదు, కేవలం నీటి బుడగలు, క్షణభంగురాలు. ఇవన్నీ కూడా ఏనాడు ఆ దివ్యమైనటువంటి అవతార తత్వాన్ని మన హృదయస్థానంలో నిలుపుకుంటామో అదే నిజమైనటువంటి పుట్టు పండుగ. కాబట్టి అవతారం అంటే ఏమిటి, అది ఎందుకు వచ్చింది, దాని యొక్క లక్ష్యం ఏమిటి, ఆ లక్ష్య సాధనలో మనం ఆ హృదయాన్ని ఎంతవరకు పవిత్రం చేసుకున్నాము అనేటువంటి భావన మనం చర్చ చేసుకున్నప్పుడే, ఆత్మ సాక్షాత్కార భావన మనలో కలిగినప్పుడే అది నిజమైనటువంటి పుట్టు పండుగ మనం భావించవచ్చు. ఎన్ని దేహములు పోలేదు చెప్పండి. మనకంటే ముందు మన తాతలు ముత్తాతలు, మరి ఆ రఘువంశంలో చూడండి, రాముల వారి యొక్క తండ్రి, ఆయన తండ్రిని ఒక 100 మందిలో ఏమో లిస్ట్ ఇచ్చారు అక్కడ. నిజంగా మనం గట్టిగా మన తాతల పేర్లు 4 చెప్పలేమండి. ఏదో శ్రాద్ధ కర్మల్లో 3 మాత్రమే చెప్పగలుగుతున్నాం, కానీ అంతకంటే చెప్పలేకపోతున్నాం. ఆ రఘు వంశంలో, ఆ రామాయణంలో ఆ వంశ పరంపర అంతా కూడా చెప్పబడింది. ఆ విధంగా మనం ఎన్ని దేహాలు పోలేదు, కానీ నేను గ్యారంటీ అనుకుంటామండి. మా తాత పోయినా సరే నేను గ్యారంటీ అనేటువంటి భావన మనలో తాత్కాలికంగా ఆ మాయ వల్ల మనకు అట్లా అనిపిస్తుంది. పాంచభౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు. శతవర్షముల దాకా మితము చెప్పిన కాని నమ్మరాదా మాట నెమ్మనమున. బాల్యముందో, మంచి ప్రాయముందో, లేక ముదిమియందో, లేక ముసలియందో, ఊరనో అడవినో ఉదక మధ్యంబునో ఎక్కడో విడిచేది ఎరుకలేదు. మరణమే నిశ్చయం అది మానవునకు. బుద్ధిమంతుడై తన దేహం ఉన్న ఎప్పుడే తన్ను తా తెలియట ధర్మతత్వమరయ సత్యమైనట్టి బాట శ్రీ సాయి మాట అని చెప్పారు. అబ్బాయి నీ యొక్క దేహం పాంచభౌతికము, పైగా దుర్బలం, గట్టి గాలిస్తే ఎగిరిపోయేటువంటి దేహం నీది. అది ఎప్పుడు వదులుతావో నీకు తెలియదు. శతాయుష్మాన్ భవ అని దివేస్తుంటారు నేను. అంటే సామాన్యంగా మానవుని యొక్క ఆయు ప్రమాణం 100 సంవత్సరాలు అని ఏదో శాస్త్రం చెప్పింది కానీ మనం పూర్తిగా నమ్మటానికి అవకాశం లేదు. దేనికంటే అది బాల్యంలో కొంతమంది చనిపోతున్నారు, పెళ్ళైన తర్వాత 10 సంవత్సరాలప్పుడు మంచి వయసులో చనిపోతున్నారు, ముదిమి రాకముందే చనిపోతున్నారు, బాగా పండు ముసలుగా చనిపోతున్నారు. అది కూడా ఊరిలో చనిపోతున్నాడో, అడవిలో ఒక మార్గ మధ్యంలో పోతున్నాడో, ఉతక మధ్యంలోనూ ఒక బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసేటప్పుడు, మరి యూరిన్కి పోయేటప్పుడు పోతున్నాడో, ఎక్కడో విడిచేది ఎరుకలేదు, ఎక్కడ పోతాడో తెలియదు. అందుకని ముసలాళ్ళు ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు నాయన లోపల గొళ్ళెం వేసుకో బాబు అని ఇప్పుడు ఎంతో మంది హితోపదేశం చేస్తున్నారు. మరణమే నిశ్చయము మానవునకు. ఎప్పుడైతే మానవుడు, అందుకని మర్త్యుడు అన్నారు మానవుణ్ణి. మర్త్యుడు అంటే మృతి కలవాడు మర్త్యుడు అని అర్థం. అంటే మరణము కలవాడు మర్త్యుడు అని. కాబట్టి మనం పుట్టాము అంటే గిట్టక తప్పదు. బుద్ధిమంతుడైన తన దేహం ఉన్న ఎప్పుడే. కాబట్టి మనం అంతా కూడా బుద్ధిమంతుల్లాగా మన దేహం సహకరించినప్పుడే మనం
మనల్ని మనం తెలుసుకోవాలి. మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళుతున్నాము, ఈ మధ్యలో మనం ఏం చేయాలి, ఎలాంటి సత్కర్మలు చేయాలి, ఎలాంటి సద్గతులు పొందాలి అనేటువంటి ధర్మతత్వాన్ని మనం తెలుసుకొని ఆచరించాలి అని స్వామివారు చక్కటి పద్యంలో సత్యమైనట్టు మాట శ్రీ సాయం మాట అని చెప్పారు. ఈ దేహం యొక్క తత్వాన్ని మనం ఏమాత్రము గుర్తుంచుకోలేక ఇది పాంచభౌతికమైన తెలిసి కూడాను ఏ క్షణములో ఈ నీటి బుడగ నశించిపోతుందో అనే అనుమానము మనలో ఉండినప్పటికీ మనం శాశ్వతముగా నిల్చాలని ప్రయత్నం సలుపుతున్నాము. ఇందాక పద్యంలో చెప్పినప్పుడు ఎప్పుడు పోతామో మనకు తెలియదు. ఒక నీడలాగా వెంటనే మనకు మృతి. అది ఆ సమయం రాగానే కాటేస్తుంది. ఆ ఒక పాము లాంటిది అనమాట అది, ఆ మృతి అనేటువంటిది. ఆ పడగ విప్పుకొని ఉంటుంది, ఏ క్షణం వస్తే ఆ క్షణంలో కాటేస్తుంది. అలాంటి మృత్యు మనం వెంట పెట్టుకొని నేను పర్మనెంట్ గా బతుకుతాను అని యోచించడం అనేది చాలా అజ్ఞానం అంటున్నారు స్వామి. భాష్యమైన రీతిలో జన్మదినోత్సవం జరుపుట కంటే హృదయ స్థానమునందు ఈ పవిత్రమైన జన్మదినోత్సవం జరుపుకోవడం చాలా మంచిది. కాబట్టి మామూలుగా దైహికమైనటువంటి లౌకికమైనటువంటి భావాలతో కాకుండా అలౌకికమైనటువంటి భావంతో ఆధ్యాత్మిక పరిమళాలు విరజిమ్మేలాగా మన జన్మదినోత్సవాన్ని మనం జరుపుకోవడం మంచిది. దేహం యొక్క జన్మమునకు ఏవో కొన్ని సందేహములు కారణముగా ఉంటాయి. కాబట్టి మనం పుట్టడానికి ఎన్నో కారణాలు ఉంటాయని చెబుతున్నారు. అయితే దేహి యొక్క జన్మమునకు దేహియే కారణము. ఒక దేహం పుడుతోంది అంటే అది ఆత్మే కారణం అని చెబుతున్నారు. దేహము అంటే శరీరము, దేహి అంటే ఆత్మ. కాబట్టి ఒక దేహం పుట్టడానికి కారణం ఏమిటాయి అంటే ఆత్మే కారణం అని చెబుతున్నారు. కానీ దేహముల కారణం కాదు. దేహాలను బట్టి దేహి రావట్లేదు, దేహిని బట్టే దేహం వస్తుంది అనేది మనం గమనించాలి. దేనికి ఏది కారణము దానినే మనం కార్యంగా భావించుకొని దానినే మనం సరైనటువంటి క్రియగా ఆచరించి తద్వారా మన గమ్యాన్ని మనం చేరుకోవాలి. ఈనాడు మనము ఎవరి నిమిత్తమై కార్యములు ఆచరిస్తున్నామో, ఏ ఫలము నిమిత్తమై మనము కర్మలు ఆచరిస్తున్నామో వాటిని గుర్తించక స్మరించక కర్మల నిమిత్తమై కర్మలు ఆచరించినట్లుగా నటిస్తున్నాము. కాబట్టి ఈ యొక్క దేహతత్వాన్ని మనం మర్చిపోయి ఏదో ఒక పని కోసం ఇంకో పని చేస్తున్నాం. ఒక దొంగతనం కోసం ఇంకో దొంగతనం చేసినట్టుగా మరి అర్థం లేనటువంటి ఒక క్రియల కోసం, మన యొక్క అభ్యున్నతి కోసం, ఐహికమైనటువంటి క్రియల కోసం, ఒక స్వలాభాపేక్ష కోసం మనం ఐహిక కర్మలు చేస్తున్నాం. ఈ విధంగా నిష్ఫలమైనటువంటి కార్యాలు చేస్తున్నాం తప్ప, కర్మల నిమిత్తమే కర్మలు చేస్తున్నామే తప్ప సర్వాధారమైనటువంటి సర్వేశ్వర తత్వాన్ని మనం హృదయమునందు అభివృద్ధి పరచుకొని దాన్ని విశ్వసించి తద్వారా అనంతత్వము లోపల మన వ్యక్తిత్వాన్ని అంత్యము చేసుకోవడం శరీర మార్గం అని మీరు విశ్వసించి దానికి తగినటువంటి ప్రయత్నం సలుపుతారని నేను ఆశిస్తున్నాను. కాబట్టి సర్వాధారభూతులైనటువంటి పరమాత్మ ఒకడున్నాడు. ఆ పరమాత్మను హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి. ఆయనకి నచ్చేలాగా, ఆయన మెచ్చేలాగా మన కార్యాచరణ ఉండాలి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఆ భగవతత్వంలో ఉన్నటువంటి అనంతతత్వాన్ని, ఆ వ్యక్తిత్వాన్ని మనం చక్కగా మనం భాషింపజేసుకోవాలని చెబుతున్నాను. నిత్యోత్సవములతో కళకళలాడుతున్నటువంటి ప్రశాంతి నిలయమునందు ఈనాడు ఏదో జన్మదినోత్సవము జరుపుకోవడం చేత ప్రశాంతి నిలయం యొక్క సాంప్రదాయమును పురస్కరించుకొని ప్రశాంతి పతాకము ఎగురవేయడము అనేది ఒక పద్ధతిగా వస్తున్నది. అక్కడ ప్రశాంతి నిలయంలో మంచి ఆర్భాటాల మధ్య, లక్షలాది ప్రజల మధ్య జన్మదినోత్సవ సందర్భంలో ఆ సంరంభంలో స్వామి ఒక ప్రశాంతి పతాకాన్ని ఎగరవేయడం అనేది సాంప్రదాయంగా వస్తోంది. దాని గురించి కూడా పక్కమెరుపుగా చెబుతున్నారు ఆయన. ఈనాడు అతి భౌతికమైనటువంటి స్థూలమైన పద్ధతిని అవలంబిస్తున్నాం. అంటే కేవలం భౌతికమైనటువంటి ప్రశాంతి పతాకాన్ని ఎగరవేస్తున్నామే తప్ప మీరు దాన్ని ఆ విధంగా భావించొద్దు. ఇప్పుడు నేను ప్రశాంతి మందిరంపై పతాకమును ఎగరవేస్తున్నాను భౌతికంగా. ఇప్పుడే ప్రశాంతి నిలయం మీద ప్రశాంతి పతాకాన్ని ఎగరవేయటం జరుగుతోంది. దానిని ప్రశాంతి భవనమునందు కానీ లేక మందిరమునందు కానీ ఎగురవేశాననేటువంటి భావన మీరు తలంపక మీ హృదయ స్థానమునందు ఈ ప్రశాంతి పతాకమును ఆనందమనే గాలుల లోపల రెపరెపలాడించుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ఉపన్యాసం ముగిస్తున్నాను అని చెప్పారు స్వామి. కాబట్టి భౌతికంగా నేను ప్రశాంతి భవనం మీద ప్రశాంతి అంటే ప్రశాంతి పతాకాన్ని ఎగరవేస్తున్నప్పటికీ మీరు హృదయంలో దాన్ని ప్రతిష్ఠింపజేసుకోవాలి. హృదయం అనేటువంటి ప్రశాంతి మందిరం పైన అది ఎగరవేస్తున్నటువంటి భావన మీరు తలంచాలి. మీ హృదయ స్థానంలో ప్రశాంతి పతాకానికి
ఒక చక్కని ప్రత్యేకగా పెట్టుకోవాలి. ఆ ఆనందమయమైనటువంటి గాలుల మధ్య అది రెపరెపలాడుతున్నటువంటి భావన, అనుభూతి మీరు పొందాలి అని స్వామి చక్కగా మనల్ని అందరినీ ఆశీర్వదిస్తూ మనల్ని మన యొక్క సంక్షేమాన్ని, యోగక్షేమాన్ని చక్కగా ఆశిస్తూ మనల్ని ఆశీర్వదించడం జరిగింది. తేదీ 23/11/1973 ఉదయం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క జన్మదిన సందేశంలో ఈ విధంగా అనుగ్రహ భాషణం ఇచ్చినటువంటి స్వామి యొక్క 4 మాటలు మన స్వామి వారి యొక్క అనుగ్రహంతో చెప్పబడినందుకు ఇంతటి మహత్తరైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యే దంపతులకు కూడా మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఆసక్తిగా విన్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక సాయిరామని చెప్తున్నామండి. ఈ విధంగా మనం 11వ ఎపిసోడ్ మనం పూర్తి చేసుకోగలిగాము. ఈ విధంగా మరి దేహతత్వము, దేహతత్వము, ఆత్మ పరమాత్మ, ప్రకృతి పరమాత్మ, ఇలా ఎన్నో భావాలతో మనకు ఎన్నో భావాలను గుబాళింపజేసినటువంటి స్వామివారికి వారి యొక్క పాదార విందాలకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ అందరికీ సాయిరామ్. మొన్న వైజాగ్ వచ్చిన శోభా మీనాక్షి కొంతమంది ఉన్నారండి, లెట్ దెమ్ స్పీక్. శోభా మీనాక్షి గారు. సాయిరాం సార్. సర్వదేవతాతీత స్వరూప భగవాన్ బాబావారి పాదపద్మములకు అనంత కోటి ప్రణామాలు అర్పిస్తూ సాయి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక సాయిరాం అండి. నేను పార్వతీపురం నుంచి విజయనగరం వెళ్ళడం జరిగింది. పొద్దున్నే బయలుదేరి అక్కడి నుంచి సిహెచ్విల్ పద్మావతి గారి ఇంటికి వెళ్ళి ఆవిడతో పాటు కలిసి ఆ మధురా నగర్లో ఉన్నటువంటి ఆ మిథిలాపూర్ భజన మండలికి వెళ్ళాము. అక్కడ మేము ముందు వెళ్ళి గురువు గారు ఎప్పుడు వస్తారా అని చెప్పి చాలా ఎదురు చూస్తూ ఉన్నాము. భజన పాడుతూనే ఉన్నాము కానీ గురువు గారి కోసం చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత అక్కడ చాలా చక్కటి ఉపన్యాసాన్ని చెప్పారు సాయిరాం. నాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్ ప్రమీల అనే అమ్మాయి ఈ మధ్య కొంచెం స్వామి డివోటీగా మారింది. ఆవిడ కూడా తీసుకొచ్చా నేను. ఆవిడ కూడా చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యారు. గురుగారు ఉపన్యాసం అంతా విన్న తర్వాత నాకు ఇవాళ నేను రాకపోతే నేను చాలా మిస్ అయ్యి ఉండేదానండి. ఏదో మీ వరకు మీకు తోడుగా వచ్చారని మీరు అనుకుంటున్నారు కానీ నాకు మాత్రం నేను చాలా 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 ధన్యమైపోయానండి నేను అని. తర్వాత మళ్ళా తిరిగి వచ్చినప్పుడు కూడా గురువు గారితో చాలాసేపు ఆవిడ మాట్లాడడం జరిగింది. ఆవిడకి విభూతి పొట్లం అది కూడా ఇచ్చారు సాయిరాము. ఆవిడ చాలా ఆనందపడ్డారు. అక్కడి దాకా ఒక ఇదైతేనండి. తర్వాత మేము ఆ రోజు సాయంత్రము బయలుదేరి వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఉంటే విజయనగరంలో వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మాయి ఒప్పుకోవటం లేదని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఆ నైట్ ఉందామనే ఉద్దేశంతో వెళ్ళాము. కానీ నాకెందుకో కొంచెం వెళ్ళిపోదాం పార్వతీపురం అనిపించి ఆ రోజు రాత్రి ఆవిడతోటి అన్నాను, వెళ్ళిపోదామండి అంటే 7:20కి ట్రైన్ ఉందండి, దానికి వెళ్దామని అన్నారు. తీరా చూస్తే 7కి అది క్యాన్సిల్ అయినట్టు తెలిసింది. అయితే బస్ స్టాండ్కి వెళ్దామని బస్ స్టాండ్కి వెళ్ళాము. ఆ బస్ స్టాండ్లోనేమో బస్సు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి బస్సు రాలేదు. అప్పుడు ఏం చేద్దామా అని ఇద్దరం ఆలోచించాం. మళ్ళీ మీరు మీ అమ్మాయి వాళ్ళకి ఫోన్ చేయకండి, ఫోన్ చేస్తే మళ్ళీ వాళ్ళ ఇంటికి రమ్మంటారు, వద్దు మనం ఇక్కడే ఎక్కడో అక్కడ ఏదైనా హోటల్ ఏదైనా తీసుకుని అక్కడ పడుకుందామండి అని అన్నాను. అన్న తర్వాత మళ్ళా అది ఎంతవరకు అది కరెక్ట్ కాదేమో, వద్దులే ఇద్దరము ఉన్నాము, మళ్ళా వద్దులే అనిపించి మళ్ళీ మీరు చెయ్యండి, అయితే మీ అల్లుడికి చెయ్యండి అని ఏమన్నా సలహా ఇస్తారేమో చూద్దాము, ఆయనకి తెలిసిన హోటల్లో ఉంటే కనుక మనకు సేఫ్గా ఉంటాం కదా అని అన్నాను. వాళ్ళ అల్లుడికి ఫోన్ చేస్తే అట్లా కాదండి, ఓ పని చేయండి, నా కారే ఇస్తాను, మీరు డ్రైవర్కి పెట్టుకుంటాను, మీరు డ్రైవర్ అమౌంట్ ఆ పెట్రోల్ అంతా చూసుకుని నేను అవన్నీ చూసుకుంటానండి అన్నాను. అలా పార్వతీపురం వచ్చేసామండి. పార్వతీపురం వచ్చేసిన తర్వాత నాకు చాలా పెద్ద మిరాకిల్ జరిగిందండి. అక్కడ నేను మా హస్బెండ్కి చెప్పలేదండి పార్వతీపురం వచ్చేస్తున్నట్టు. అన్నాడు పొద్దున వస్తున్నట్టు చెప్పాను. అప్పుడు అంటే కంగారు పడతారని చెప్పలేదు. 10:15 అయిందండి మేము వచ్చేసరికి. ఆ 10:15కి ఇప్పుడు నాతో పాటు వచ్చిన ఆవిడ పాపం హస్బెండ్ లేరండి, ఒక్కరే ఉంటారు, చాలా చిన్న ఆవిడండి పాపం. ఆవిడ ఒక్కరే, వాళ్ళ అక్కయ్య పడుకుంటారు మాట తోడు. సరే మా ఇంట్లో ఉండిపోండి మీరు, రేపు పొద్దున్నే నేను బండి మీద మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దిగబెడతా అన్నారు. సరే అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో కొంచెం దూరంగా కారు ఆపారండి. కారు ఆపితే మేము అక్కడ దిగిపోయి ఒక పర్లాంగ్ పైన దూరం నడుచుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చూసుకుంటానండి 10:30కి చూసుకున్నానండి. ఇంకా పడుకుంటూ చూసుకుంటే నా ఫోన్ లేదండి బ్యాగ్లో. లేకపోయేసరికి నేను చాలా 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 కంగారు పడ్డానండి. కంగారు పడి మళ్ళా వెనక్కి తిరిగి ఇద్దరం కలిసి వెళ్ళి మళ్ళా అదంతా వెతికామండి. ఎక్కడ కారు ఆగిందో అక్కడ అంతా వెతికాము. ఆవిడైతే నా ఫోన్ మోగిస్తూనే ఉన్నారు, దొరకలేదు. డ్రైవర్కి ఫోన్ చేశాము. అతను పాపం మళ్ళీ విజయనగరం తిరిగి వెళ్ళిపోతూ చాలా మంచివాడు, మళ్ళీ అతను తిరిగి వచ్చాడండి. తిరిగి వచ్చి కారు మొత్తం వెతికాము, ఎక్కడా ఫోన్ కనపడలేదండి.
ఫోన్ కనపడకపోయేసరికి నేను పైకి బయట పడట్లేదు కానివ్వండి, చాలా చాలా కంగారు పడుతున్నానండి. ఎందుకంటే దానిలో ఏదో అమౌంట్ అంతా వేసి డిలీట్ చేయాల్సినవేవో వస్తున్నాయండి, కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ డిలీట్ చేయమని. అవి కూడా నేను డిలీట్ చేద్దాం అనుకుంటేనే చేయలేదు. దాంతో ఏంటంటే అసలు ఏంటి నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న దీంతో మళ్ళీ ఇంటికెళ్ళిపోయాము. ఇంటికెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పాప అంది, మళ్ళీ ఒకసారి వెళ్ళి నిదానంగా వెతకండి, అక్కడే వెతకండి, ఎక్కడ దిగారో అక్కడే ఆ కాలువలో అక్కడ ఎక్కడన్నా పడిందేమో వెతకమన్నారండి. మళ్ళీ వెళ్ళాము. వెళ్ళి వెతుకుతున్నామండి. వెళ్తుంటే స్వామి మీదే భారం వేశానండి. పొద్దున్నుంచి ఇలా గడిపాం మేము, ఏంటి ఇలా జరుగుతోంది, సరే స్వామి ఇదొక పరీక్ష పెడుతున్నాడు, పరీక్ష అనుకోవాలో ఏమనుకున్నా సరేనండి, చాలా 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 వర్రీడ్గా ఉన్నాను. ఎంత పొద్దున్నుంచి ఒక ఆనందమయంలో గడిపేసి ఇప్పుడు ఏంటి ఏదో నేనేమన్నా లోపం చేశానా, నేనేనా ఇది చేశానా, లేదే పొద్దున్నుంచి స్వామి దాంతోనే గడిపేనే, ఎందుకు ఇలా జరిగింది అనుకున్నాను. కానీ అండి ఒక ఆవిడ తలుపు తీశారండి. ఏంటి ఇక్కడ వెతుకుతున్నారు అని అంది ఆవిడ. అడిగితే ఇలా మా ఫోన్ పోయిందండి 10:15, 10:20 ఆ ప్రాంతాల్లో. మేము ఈ గంట నుంచి కూడా అటు ఇటు తిరుగుతూ ఒక్క ఆడవాళ్ళం ఇద్దరం ఇలా వెతుక్కుంటూ తిరుగుతున్నాము, ఎక్కడైనా కనపడుతుందేమో అని ఒక చిన్న ఆశ అండి. బ్యాగ్ లో ఎక్కడ కనపడిపోయి అప్పుడు ఆవిడ, నేను ఫోన్ తీశానండి, ఇక్కడ మోగింది, నేను బాత్రూమ్ కని లేచి బయటకు వచ్చేసరికి అక్కడ ఇక్కడ మోగుతోందండి రోడ్డు మీద అండి. అప్పటికి చాలా మంది తిరుగుతున్నారండి. ఎవరైనా తీసుంటే మనం ఏమీ చేయలేము, వాళ్ళ దగ్గర నుంచి మనం రాబట్టలేం ఫోన్ని. ఈ తీసిన ఆవిడ కూడా ఇవ్వాలనే రూల్ ఏం లేదండి. అంత స్వామి దయ వల్ల నాకైతే అలా నాకు చాలా అప్పుడు దొరికిన తర్వాత నేను చాలా సేపు ఏడ్చానండి. ఎందుకంటే స్వామి మన ఇంట వెంట చంట ఉంటాడు అంటాము. నాతో వచ్చిన ఆవిడ అనుకుందిటండి, ఈవిడ ఏ గుడికి వెళ్ళదు, ఎంతసేపు సాయి సాయి అంటుంది, ఆన్లైన్ లో భజనలు అంటుంది, ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఆన్లైన్ లో ఉంటుంది, సత్సంగం వింటున్నానండి మీరు కూడా వినండి అంటుంది. అలాంటిది సాయి గెలుస్తాడా నేను గెలుస్తాడా అని ఆవిడే పరీక్ష పెట్టుకున్నారటండి. మన స్వామి ఎందుకంటే అలా చేస్తాడు, మనం గెలవకుండా చేయడండి, మనం ఎప్పుడు గెలిపిస్తూనే ఉంటాడండి. కాకపోతే మనసా వాచా కర్మణ ఎప్పుడైతే మనము అదే ధ్యాసలో ఎప్పుడైతే ఉంటామో మన స్వామి మన వెంటే ఉంటాడు అండంలోను. ఆ తర్వాత నేను వాయిస్ మెసేజ్ చేసి నేను గురుగారికి నేను పంపించడం జరిగింది. ఇలా జరిగిందండి, ఇంత మిరాకిల్ జరిగిందండి అని చెప్పడం జరిగింది. చాలా 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 సంతోషంగా చాలా హ్యాపీగా గడిచామండి. చివరిలో కూడా నువ్వు బాధపడకు అన్నట్టుగా స్వామి నాకు ఆ మిరాకిల్ ద్వారా స్వామి నాకు ఇది చేసినందుకు నేను చాలా 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 ఆనందంగా ఉన్నానండి. సాయిరామ్ అండి, అందరికీ సాయిరామ్ అండి. మాట్లాడతారా? సువాడ రాజలక్ష్మి, వసుంధర గారు, వాసం చెట్టి. వైజాగ్ వాళ్ళు ఇంకేమైనా మాట్లాడతారా? ఓకే, కంక్లూడ్. సాయిరామ్ అండి. మాట్లాడమ్మా, మాట్లాడండి. సాయిరామ్ అండి. అందరికన్నా నేనే అదృష్టవంతురాలండి, ఎందుకంటే పరిచయం కొద్ది రోజుల్లోనే మీ దర్శన భాగ్యం దొరికింది. ఆ తర్వాత నేను ఆ రోజు మీతో ఒకటి చెప్దాం అనుకున్నాను, చెప్పలేకపోయాను. నా మనసులోది అది మా అమ్మగారి పేరు వరలక్ష్మి అండి, మా అత్తగారు పేరు లక్ష్మీనారాయణమ్మ అండి. సో అదే మా వారితో నేను చెప్తాంటున్నారు, భలే ఉంది అయితేనే అని చెప్పి అన్నారు అనమాట అండి. సాయిరామ్ అండి, నిజంగా అతి కొద్ది రోజుల్లోనే మీ దర్శన భాగ్యం నాకు దొరకటం సాయిరామ్ అండి, చాలా అదృష్టం. సాయిరామ్ అండి.